హరే కృష్ణ. ఈరోజు మంచి కథ చెప్తాను. ఒకరోజు ఒక రాజుగారికి చాలా మంచి చేయాలి, ప్రజలందరికీ భోజనాలు పెట్టిద్దాం అనుకుంటాడు. ఊర్లో జనాలందరినీ పిలిపిస్తాడు. ఊర్లో జనాలందరూ వస్తారు. దాంట్లో ఒక బంతిలో 100 మంది జనాలు భోజనానికి కూర్చుంటారు. రాజుగారు చాలా శ్రద్ధ తీసుకొని ఎన్నో రకాల పిండి వంటలు అన్నీ చేపించి ఆ పిండి వంటలు అన్నిటితో భోజనం పెట్టిస్తూ ఉంటాడు. లాస్ట్లో భోజనం అంతా పెట్టడం అయిపోయిన తర్వాత పెరుగు వడ్డించడానికి పెరుగు లోపల నుంచి బయటికి తీసుకొస్తారు. కరెక్ట్గా అదే టయానికి ఆకాశంలో ఒక పావుని గ్రద్ద తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ పెరుగు తీసుకెళ్లేవాడు చూసుకోకుండా అడవాళ్ళు అలా తీసుకెళ్తూ ఉన్న టైంలో పైన పాము ఈ గద్ద పట్టుకోవడం వల్ల విషం కక్కేసి ఆ పెరుగులో పడిపోయింది. జనాలు ఎవరు కూడా ఈ విషయాన్ని గమనించరు. ఆ పెరుగుని అలానే తీసుకెళ్తారు. ఆ 100 మంది కూర్చున్న దానికి 100 మందికి వడ్డిస్తారు. ఆ పెరుగు తినగానే కొద్దిసేపటికి ఆ 100 మంది చనిపోతారు. ఆ 100 మంది చనిపోతే ప్రజలందరూ ఈ 100 మందిని చనిపోవడానికి కారణం రాజుగారు అని కొంతమంది, కాదు ఆ పాము విషం వేయడం వల్లే పెరుగులో చనిపోయారు, ఆ పాముది తప్పు, ఈ పాపం అంతా పాముకే వచ్చింది అంటారు. కొంతమంది అంటారు ఈ గద్ద పాముని తీసుకెళ్ళడం వల్లే కదా కరెక్ట్గా అదే టయానికి విషం పడింది, ఈ పాపం అంతా ఆ గద్దకు వచ్చింది అంటారు. కొంతమంది అంటారు ఈ పెరుగు వడ్డించేవాడు చూసుకోకుండా హడావిడిగా తీసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఆ పెరుగు వడ్డించేవాడికి ఈ పాపం అంతా వచ్చింది అనుకుంటారు. కానీ నిజానికి భగవంతుడు నిర్ణయం ఎలా ఉంటుందంటే, పెరుగు తీసుకెళ్లేవాడి ఉద్దేశం ఎలాంటిది? మంచి ఉద్దేశం, సేవ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. రాజుగారి ఉద్దేశం ఎలాంటిది? అందరికీ భోజనం పెట్టాలని మంచి ఉద్దేశంతో చేపించాడు భోజనాలు. పాము విషం కక్కడం అని దాని సహజ ధర్మం, దానికి గద్ద పామును పట్టుకోవడం అనేది దానిది సహజ ధర్మం. ఇక్కడ తప్పు గద్దది కాదు, పాముది కాదు, రాజుగారిది కాదు, పెరుగు వడ్డించినోడిది కాదు. ఈ విషయంలో ఎవరిది పాపమా అని చెప్పి జనాలు ఆలోచించుకుంటూ ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం వేసుకుంటూ ఉన్నారు కదా, ఈ పాపాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ ఇస్తాడనమాట దేవుడు. అందుకనే మనం ఒకళ్ళ గురించి ఎప్పుడు తప్పుగా చెప్పుకోకూడదు, మాట్లాడుకోకూడదు. మనం 2 వ్యక్తులు కలిసినప్పుడు 3వ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా చెప్పకూడదు, తప్పుగా ఆలోచించకూడదు. అలా చేయటం వల్ల వాళ్ళ పాపాలన్నీ మనకు చుట్టుకుంటాయి అన్నమాట. అలా చుట్టుకోవడం వల్ల కూడా మనకు ఆరోగ్యం పాడైపోయింది. అందుకనే ఎదుట వారి పట్ల ఎప్పుడు మంచి భావంతో ఉండేవాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. హరే కృష్ణ.